హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు గనక నా ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళైతే నేను మార్కెట్ నుంచి తెచ్చిన పుదీనాని ఇంట్లో పెంచడం ఎలా అని చెప్పి ప్రీవియస్‌గా ఒక 2 వీడియోస్ అయితే పెట్టాను కదండీ! ఆ వీడియోస్ కంటిన్యూషన్ అనమాట. అంటే అప్డేట్ అని చెప్పొచ్చు. ఇలా మొత్తం పుదీనాని ఒక కొత్త పోట్‌లోకి షిఫ్ట్ చేసిన తర్వాత పుదీనా మొత్తం డ్రై అయిపోయి మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయ్యి బొగ్గయిందని చెప్పి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండీ! ఇలా బొగ్గయిపోయిన తర్వాత నాకు ఇంకా ఆశ చచ్చిపోక మళ్ళీ ఇదే పోట్‌లో మళ్ళీ బయట నుంచి తెచ్చినవి మళ్ళీ పెడదామని చెప్పి పెట్టాను. ఈసారి ప్లాన్ చక్కగా ఎగ్జిక్యూట్ అయింది. చక్కగా అన్నీ బతికేసాయనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. 2 ఐటెమ్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇలా బతికిందనమాట. ఇందులో మీరు గమనిచ్చారంటే ఈ పాట్‌లో అక్కడక్కడ బంతిపూల మొక్కలు గూడా వచ్చాయి కదండీ! గమనిచ్చారా? మేబీ దేవుడికి తెచ్చిన గార్లెండ్స్ ఉన్న పూలు ఏవైనా ఇందులో వేయడం వల్ల వచ్చుంటాయి. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. ఒక దెబ్బకి 2 పిట్టలన్నట్టు మనకి చక్కగా బంతిపూ మొక్కలు గూడా వచ్చేసాయి. ఇంకా ఇవి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ బంతిపూ మొక్కల్ని గూడా వేరే దాంట్లోకి మనం షిఫ్ట్ చేద్దాము. ఇప్పుడైతే నాకు అర్జెంట్‌గా పుదీనా అవసరం వచ్చింది. కాకపోతే ఇంట్లో పుదీనా లేదు. ఇంకెందుకు మన దగ్గరే ఉంది కదా అని చెప్పి నేను చిన్న హార్వెస్ట్‌లా కూడా చేసేసాననమాట. ఇలా కొంచెం చిగుర్లవి వచ్చినాయి కదా! వాటిని యూజ్ చేసుకొనైతే నేను ఆ రోజు సరిపెట్టేసుకున్నాను ఇంక నా వంటలోకి. తర్వాత ఇంక కొన్ని రోజులు అయిన తర్వాత అంటే ఒక 1 వీక్ అయిన తర్వాత ప్లాంట్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. బంతిపూ మొక్కలు గూడా చాలా పెరిగేశాయి. ఇంకా ఇట్స్ టైమ్ టు షిఫ్ట్ అనమాట. వీటిని కూడా చక్కగా షిఫ్ట్ చేసేద్దాం. ఓకే. మరి ఉంటాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.